వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే దేశవ్యాప్తంగా విడుదలైనటువంటి హరిహర వీరమలు సినిమా బ్లాక్ బాస్టర్గా నిలవబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి సినిమా హరిహర వీరమల్లు అధికారికంగా 2020 నుంచి మరి షూటింగ్ని ప్రారంభించినటువంటి సినిమా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎట్టకేలకు విజయవంతంగా సినిమా షూటింగ్ మరి పూర్తయి 2025 జూలై 24వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాకి దేశవ్యాప్తంగా మరి ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను చూపించే విధంగా, అదేవిధంగా సనాతన ధర్మం యొక్క బలాన్ని మరి మరొక్కసారి అందరి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఉన్నటువంటి ఈ సినిమా కథ ఏదైతే ఉందో మరి దేశ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొంతమంది మేధావులు సినిమా చూడకుండానే రివ్యూ చెప్పేస్తూ ఉన్నారు. ఉదాహరణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది ఈ సినిమా చూస్తున్నారు, ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు. ముందు వైసీపీకి చెందినటువంటి చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు మేము సినిమా చూడలేదు, ఎందుకంటే సినిమాని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి సినిమా విడుదలకు 4 రోజుల ముందు పెద్ద ఎత్తున హడావిడి చేశారు, హంగామా చేశారు. అయితే ఆ హంగామా చేసి హడావిడి చేసినటువంటి వాళ్ళలో సగం మంది హరిహర వీరమల్లు సినిమా చూశారు. అయితే మిగతా సగం మంది ఏం చేస్తున్నారు, సినిమా చూడకుండానే సినిమా బాగాలేదంట, అసలు సినిమా ఫ్లాప్ అయిందంట, అసలు సినిమాని చూడలేమంట, సినిమాలోకి వెళ్తే నిద్ర వస్తుందంట అని చెప్పేసి సినిమా మీద విష ప్రచారాన్ని చేసేటువంటి ఒక కార్యక్రమానికి తెరదించారు. అయితే సోషల్ మీడియా కార్యకర్తలంటే రాజకీయాల్లో విమర్శలు చేయాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపాలి, ఎక్కడైనా ప్రజలకి అన్యాయం జరుగుతుంటే వాటిల్ని బలంగా ప్రశ్నించాలి. మరి అలాంటి పని చేస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ప్రచారం చేస్తుంది. అంటే వాళ్ళు సినిమా చూస్తున్నారు, చూసిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, చూడని వాళ్ళు పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక ఇష్యూ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి గారిని రాజకీయాలు అనుసరించే వాళ్ళందరూ కూడా మెగా కుటుంబానికి వీర విధేయులుగా ఉండేవారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి అదేవిధంగా చిరంజీవి గారి కుటుంబానికి అభిమానులుగా ఉండేవారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ అభిమానులు. అయితే బాలకృష్ణ గారిని మరి వాళ్ళు మొదటి నుంచి కూడా వ్యతిరేకించేవాళ్ళు. ఎందుకంటే అఫ్కోర్స్ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటారు. సో అయినప్పటికీ కూడా మహా అయితే ఆయన వరకు బాలకృష్ణ గారు అభిమానం అయి ఉండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారిని రాజకీయాల్లో అనుసరించే వాళ్ళు మెగా కుటుంబానికి, సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి మద్దతు ఇచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారో అప్పుడు వీళ్ళలో సగం మంది వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చిరంజీవి గారిని విమర్శించడం మొదలుపెట్టారు. ఎందుకు? చిరంజీవి గారిని విమర్శిస్తేనే రాజకీయంగా వారికి మనుగడ ఉండేది. ఈ సంస్కృతిని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతికి తెరదీశారు. అయితే అదే సంస్కృతి మరి అలా ముందుకు సాగుతూ వచ్చింది. అప్పుడు మెగా కుటుంబాన్ని విమర్శించడం, సూపర్ స్టార్ కృష్ణ గారిని, మహేష్ గారిని అభిమానించేవారు, మహేష్ బాబు గారిని. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒక పక్క, కృష్ణ గారి బొమ్మ ఒక పక్క కట్టేవారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఒక పక్క, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బొమ్మ ఒక పక్క మరి కట్టేటువంటి పరిస్థితులు ఉండే ఫ్లెక్సీలు. ఇక గ్రామాల్లో తిరణాలు, ఎలక్ట్రిక్ ప్రభలు అయితే రాజశేఖర రెడ్డి గారి పాటలతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు, జగన్మోహన్ రెడ్డి గారి పాటలతో పాటు మహేష్ బాబు గారి పాటలు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి వైసీపీ ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి పాటలు, ఆయన పేరు మీద కవిగట్టి పాడిన పాటలన్నీ కూడా ప్రదర్శించే ప్రభల మీద, అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉండే పాటలు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని పొగుడుతూ ఉండే పాటలన్నీ ప్రదర్శించేవారు. సో కొద్ది సమయం తర్వాత వీళ్ళందరూ కూడా మరి ప్రభాస్ గారిని అభిమానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కాస్త టీడీపీకి దూరం అవడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ప్రభల మీద మరి ప్రదర్శించబడి, దురదృష్టం ఏంటంటే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా సినిమా హీరోలు లేకపోవటం, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి సన్నిహితులు ఎవరు కూడా సినిమాల్లో పెద్దగా హీరోలు లేకపోవటం. సో ఇదంతా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి వారికి సినిమా ఇండస్ట్రీ మీద కాస్త ద్వేషం ఉంది. ఎందుకు? వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకి, జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ద్వేషం ఉందంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశంలో సినిమా వాళ్ళని ప్రజలు దేవుళ్ళుగా ఆరాధించే పరిస్థితులు ఉన్నాయి.
మరి తమిళనాడులో చూసుకుంటే మరి ఎంజీఆర్ గారి కాడి నుంచి మరి జయలలిత గారి కాడి నుంచి వారిని దేవులుగా కొలిచారు. ఆంధ్రప్రదేశ్లో మరి నందమూరి తారక రామారావు గారికి మరి ప్రజలు పట్టం కట్టారు. చిరంజీవి గారికి 18 సీట్లు ఇచ్చి 70 లక్షల ఓట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి మొదటిసారి ప్రజలు తిరస్కరించారు, రెండోసారి ఆయనకు పట్టం కట్టారు, 21 స్థానాలు ఇచ్చారు. కాబట్టి సినిమా వాళ్ళంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ద్వేషం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి ద్వేషం. కొంతమందికి పాపం ఇష్టం ఉన్నప్పటికీ కూడా సినిమా చూసి వారు బాగున్నప్పటికీ కూడా బాగుందని చెప్పలేరు. ఎందుకంటే వైసీపీ అధినేత ఆగ్రహానికి గురవుతారని సినిమా బాగలేదని ప్రచారం. అసలు ఒక రకంగా చూస్తే బాయ్కాట్ అని చెప్పేసి ఎవరైతే ముందు మాట్లాడారో వాళ్ళలో సగం మంది క్యూ కట్టి హరిహర వీరమల్ని సినిమా చూసిన మాట వాస్తవం. అయితే సినిమా చూసి వాళ్ళు సినిమా బాగలేదని బయటకు వచ్చి మాట్లాడటం, సినిమా బాగలేదని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. మరీ కొంతమంది అయితే ఎక్కువగా విద్వేషాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు సినిమా చూడకుండానే బాగలేదని చెప్పడం. ఇప్పుడు సినిమా చూసింది వాళ్ళే, సినిమా చూసి బాగున్న సినిమాని బాగలేదని విషయ ప్రచారం చేస్తుంది వాళ్ళే. అదేవిధంగా కొంతమంది సినిమా చూడకుండా బాగలేదని చెప్తుంది వాళ్ళే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజకీయ సోషల్ మీడియా కార్యకర్తలు రాజకీయాలు వదిలేసి హరిహర వీరమల్లు సినిమా మీద విషం జమ్మాలి, విష ప్రచారం చేయాలి. సాక్షాత్తు కొంతమంది వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇక ఎమ్మెల్యేలు సైతం కూడా కొంతమంది ఆ 11 మందిలో 2-3 ఎమ్మెల్యేలు కూడా సినిమా మీద రివ్యూ ఇచ్చేస్తున్నారు. పాపం పేరు నాని గారు ఉన్నట్టయితే రివ్యూ ఆయన ఇచ్చేవాడు. మరి ఆయన అరెస్ట్ భయంతో పరారీలో ఉండటంతో మరి ఈ సినిమాకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసేటువంటి వైసీపీ మాజీ మంత్రులు కొరవయ్యారు. బహుశా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఆ కొరత తీరుస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. బాగున్న సినిమా, నేను చూశాను సినిమా, చాలామంది జర్నలిస్టులు సినిమా చూశారు, సినిమాల మీద చక్కటి రివ్యూలు ఇచ్చారు. 90% సినిమాల మీద మీడియా ఇచ్చిన రివ్యూ అన్నీ కూడా సినిమా బాగుంది, హిట్టు, సూపర్ హిట్టు, ఈ రెండే చెప్తున్నారు. అయితే సినిమా చూసిన వైసీపీ వాళ్ళేమో బాగలేదని, చూడని వాళ్ళు కూడా అస్సలు బాగలేదని చెప్పేసి విష ప్రచారం చేయటం. సినిమా చూడనటువంటి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ మంత్రులు అయితే ఇక వారి విష ప్రచారానికి అదుపు లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని దూషించాలి. ఇది సినిమాలో ప్రభావం, సినిమాల మీద కూడా పడింది చివరికి ఆ ఇంపాక్ట్. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంలో మరి ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు మరి ఆయన టికెట్ని మరీ 5 రూపాయలకి 10 రూపాయలకి మరి రెవెన్యూ అధికారులని, పోలీస్ అధికారులని, మరి స్కూల్ మాస్టర్లను పెట్టి మరి టికెట్లు కూడా అమ్మించిన పరిస్థితి ఉందన్నమాట. అంటే ఒక సినిమాని కట్టడి చేయడం కోసం ఒక రాజకీయ పార్టీ నిత్యం అదే పనిలో ఉంటుంది, విషయం జిమ్ముతూ ఉంటుంది. మరి కానీ వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది మెగా కుటుంబ అభిమానులు ఉన్నటువంటి మాట వాస్తవం. వారికి గ్రామాల్లో, నియోజకవర్గాల్లో మరి వర్గపోరు వల్ల వారికి నచ్చకపోయినప్పటికీ కూడా మరి ఈ కూటమిలో 3 పార్టీలు ఒకవైపు ఉన్నాయి కాబట్టి వారిని వ్యతిరేకించే ఆ 3 పార్టీలు ఉన్నటువంటి నాయకుల్ని స్థానికంగా వ్యతిరేకించే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కండవా కప్పుకొని ఉన్నమాట వాస్తవం. ఆ వైసీపీ కండవా కప్పుకున్న మెగా కుటుంబ అభిమానులందరూ కూడా సినిమా చూస్తున్నారు. అయితే సినిమా చూసి కొంతమంది ఎవరన్నా అడిగితే సోషల్ మీడియాలో మరి బాగుందని పెడితే మళ్ళీ వాళ్ళని కూటమి కోవర్ట్ అంటారు. కాబట్టి సినిమా బాగలేదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక కొంతమంది అయితే విషయాన్ని నిలువెత్తున నింపుకున్నటువంటి మరి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అయితే, వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అయితే అసలు సినిమా బాగలేదంట, అసలు చూడలేమంట, అసలు ఇది సినిమానే కాదంట, అయ్యయ్యో అసలు ఏమీ లేదు, కలెక్షన్లు నిల్లంట అని చెప్పేసి చెప్తుంది వాళ్ళే. ఫస్ట్ రోజు కలెక్షన్ పుష్ప 2ను కూడా మించిపోయింది హరిహర వీరమల్లు కలెక్షన్. అది ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ సినిమా మీద విష ప్రచారం ఏమొస్తుంది, సినిమా మీద సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, ఫ్లాపే అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏమైనా పడిపోతుందా? అసలు ఆయన సినిమా ఫ్లాప్ అయితేనే ఆ సినిమాకి పెట్టిన ప్రొడ్యూసర్ 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు వస్తాయి ఫ్లాపు అనుకుంటేనే. సినిమా యావరేజ్ అయితే 50 రూపాయలు వస్తాయి. సినిమా హిట్ అంటే 10 రూపాయలకి 100 రూపాయలు కలెక్షన్లో వసూలు చేస్తాయి మెగా కుటుంబానికి సంబంధించి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి సినిమా. మరి అలాంటి సినిమాని సినిమా మీద విష ప్రచారం దేనికి? బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకపోతే బాగలేదని చెప్పాలి. అంటే ఇది రోజు రోజుకి ఏంటంటే రాజకీయ పార్టీలు, రాజకీయ విమర్శలు పోయి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విద్వేషాలు, వ్యక్తిగత వైషమ్యాలకు దారి తీసేటువంటి పరిస్థితులు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ సినిమా బాగలేదని ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, వ్యక్తిగతంగా వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా కూడా ప్రేక్షకులు నమ్మితే మోసపోయినట్లే. చక్కటి సినిమా, కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చు, ఆ సినిమాలో సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, అన్నిటికి మించి ఫైటింగ్ ఉంది, అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారి సాహసం, అద్భుతమైనటువంటి సాహసం, అద్భుతమైనటువంటి ఫైటింగు, కళ్ళతోనే యాక్షన్ చేశాడు ఆయన. మొదటిసారి ఆయన సినిమాలో ఓన్లీ ఆయన కళ్ళతో యాక్షన్ చేసినటువంటి సినిమా హరిహర వీరమల్లు.
సో కాబట్టి ప్రేక్షకులు ఇప్పుడు అసలు అందులోని ఇప్పుడు ఏ సినిమా లేదు, సినిమాలు లేక ప్రేక్షకులు సినీ ప్రేమికులు అందరూ కూడా ఏదో ఒక సినిమా వస్తే 10 రోజులకు 20 రోజులకు ఒక సినిమా చూడటానికి చాలామంది ఇష్టపడతారు. మరి రోజు కష్టపడి ఉద్యోగాలు చేసుకొని మరి రోజు పని చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా నెలలో 1, 2 సినిమాలు చూడటానికి కుటుంబ సమేతంగా అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి చక్కటి సినిమాని రాజకీయంగా వైసీపీ వాళ్ళు బాగలేదని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ప్రచారాన్ని నమ్మి ఒక మంచి సినిమాని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని చూపిస్తున్నటువంటి సినిమా, మరి అలాంటి సినిమాని కనుక మిస్ అయితే నిజంగా పప్పులో కాలేసినట్టే. సో కాబట్టి అసలు బాయ్కాట్ అని చెప్పిన వాళ్ళందరూ సగం మంది సినిమా చూశారు, సామాన్య ప్రేక్షకులను చూడనీయకుండా ఉండడం కోసం వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అన్నిటికి మించి దౌర్భాగ్యం ఏంటంటే సినిమా చూడకుండా కూడా కొంతమంది రివ్యూలు చెప్పేయటం ఏదైతే ఉందో అది నిజంగా విష ప్రచారాన్ని నింపటం అవుతుంది. కాబట్టి సినిమాల మీద మీ విష ప్రచారం ఆపాలి వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద ఎంతోమంది మరి లక్షలాది మంది కార్మికులు బతుకుతారు. ఇది మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగువాడి యొక్క సత్తాని దేశవ్యాప్తంగా చాటేటువంటి ఒక చక్కటి మరి ఇండస్ట్రీ ఇది. పాన్ ఇండియా హీరోగా పవన్ కళ్యాణ్ గారు ఎదగటం బహుశా వైసీపీకి ఇష్టం లేకపోతే మరి ఆయన మీద, ఆయన నటన మీద మీరేమైనా కామెంట్ చేయొచ్చు, కానీ సినిమా బాగలేదని చెప్పేసి కామెంట్ చేసి సినిమాకి కలెక్షన్స్ రాకుండా చేసి లక్షలాది మంది సినీ కార్మికుల కడుపు కొట్టాలి అని చెప్పేసి మానసిక ఆనందం పొందుదామని చెప్పేసి కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తే నిజంగా అలాంటి వ్యక్తుల్ని భగవంతుడు కూడా క్షమించడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి సినిమా చూడని వాళ్ళు చూడండి, ఎవరో చెప్పారని చెప్పేసి రివ్యూలు విని సినిమా చూడొద్దు. ఏ సినిమాలు లేవు కాబట్టి చక్కటి సమయం ఉంది, అందరికీ కూడా చక్కగా సినిమా చూడండి. హరిహర వీరమల్లు సినిమా బాగుంటుంది. సో వైసీపీ సినిమాల మీద రివ్యూలు ఇచ్చేటువంటి కార్యక్రమం మానుకొని మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే అన్నీ అమలు చేస్తున్నాయా లేదా, హామీల్లో లోపాలు ఏంటని వాటి మీద మీరు రివ్యూ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.